1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ట్రంప్ సర్కార్ షాకింగ్ నిర్ణయం. వీసా నిబంధనలు మరింత కఠినతరం. 55 మిలియన్ వీసాల స్క్రూట్నీ. ట్రంప్ ప్రభుత్వం 5.5 కోట్ల వీసా హోల్డర్ల రికార్డుల సమీక్ష. చిన్న తప్పుకు కూడా డిపోర్టేషన్ హెచ్చరిక. అమెరికాలో ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాలు పూర్తిగా నిలిపివేత. ఫ్లోరిడాలో భారతీయ డ్రైవర్ యాక్సిడెంటే కారణం. భారతీయులపై భారీ ప్రభావం. H1B EB వీసాలపై కత్తి. H1B వీసా లాటరీ విధానానికి ట్రంప్ సర్కార్ స్వస్తి. ఎక్కువ జీతం పొందే వారికి ప్రాధాన్యత. H1B వీసాలకు కనీస వేతనం 1,10,000గా నిర్ణయం. విదేశీ విద్యార్థులను వదలని ట్రంప్. ఇప్పటికే 6,000 మంది విద్యార్థి వీసాలు రద్దు. అందులో 130 మంది భారతీయ విద్యార్థులు. డిపోర్టేషన్కు కారణమవుతున్న సోషల్ మీడియా పోస్టులు. డిపోర్టేషన్ భయంతో భారతీయులు. రెస్టారెంట్లు, కన్స్ట్రక్షన్ సైట్లు, ఫార్మ్లలో దాడులు. చిన్న ఉల్లంఘనలకు కూడా అరెస్టులు. 2025లో 4 లక్షల మందిని డిపోర్ట్ చేసే లక్ష్యం. సోషల్ మీడియా నేర చరిత్రపై స్పెషల్ ఫోకస్. భారతీయ కుటుంబాలపైన భారీ ఎఫెక్ట్. స్వప్నాల భూమి, అవకాశాల గడ్డ అమెరికా. కానీ ఇప్పుడు అమెరికాలో ట్రంప్ సెకండ్ రూలింగ్ విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు భయం ఓ కొత్త నీడలా వెంటాడుతోంది. వలసదారులపైన ఉక్కుపాదం మోపుతూ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. చిన్న తప్పైనా, ఒక్క అడుగు తడబడిన డిపోర్టేషన్కు సిద్ధంగా ఉండండి అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ట్రంప్ సర్కార్ తాజా హుకుం ఒక బాంబు పేల్చినట్లుగా విదేశీ ట్రక్ డ్రైవర్ల జీవితాలను తలకిందులు చేసింది. ఫ్లోరిడాలో జరిగిన ఒక భయానక యాక్సిడెంట్లో భారత సంతతి డ్రైవర్ హర్జిందర్ సింగ్ పైన 3 వాహన హత్యల ఆరోపణలు పడ్డాయి. ఈ ఘటనలో 3 అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్ ప్రభుత్వం ఒక్కసారిగా కమర్షియల్ ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాలను పూర్తిగా నిలిపివేసింది. అంతేకాదు, ఇకపై ఒక్క వర్క్ వీసా కూడా ఇవ్వొద్దని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఆదేశాలు జారీ చేశారు. విదేశీ డ్రైవర్లు అమెరికన్ల ప్రాణాలను పణంగా పెడుతున్నారు, అమెరికన్ ట్రాక్టర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని రూబియో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒక్క నిర్ణయంతో వేలాది భారతీయ ట్రక్ డ్రైవర్ల జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. H2B వీసాలపైన అమెరికాలో పనిచేస్తున్న డ్రైవర్లు ఒక్కసారిగా ఉపాధిని కోల్పోయి డిపోర్టేషన్ భయంతో వణికిపోతున్నారు. ఈ ఏడాది దాదాపు 1,20,000 H2B వీసాలు అందుబాటులో ఉండగా ఇప్పుడు వీటిని రద్దు చేసే ఆలోచనలో ట్రంప్ సర్కార్ ఉంది. హర్జిందర్ సింగ్కు ఇంగ్లీష్ రాకపోవడం, చట్టవిరుద్ధంగా ఉండటం ఈ చర్యలకు కారణమని అధికారులు చెబుతున్నారు. కానీ ఇది కేవలం ఒక వ్యక్తి తప్పిదం కాదా? దీని కోసం లక్షల మంది భారతీయుల జీవితాలను ఎందుకు బలిపశువులుగా మార్చాలి? ఇది కేవలం ట్రక్ డ్రైవర్ల విషయం మాత్రమే కాదు. ట్రంప్ సర్కార్ ఇప్పుడు 5.5 కోట్ల వీసా హోల్డర్ల రికార్డులను సమీక్షిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. 55 మిలియన్ వీసా హోల్డర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒక్క చిన్న తప్పు, ఒక్క వీసా ఓవర్స్టే లేదా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా ట్రంప్ సర్కార్కు వ్యతిరేకంగా ఉన్నా అంతే, కథ కంచికే. తక్షణమే వీసా రద్దు, ఆపై అరెస్ట్, నెక్స్ట్ డిపోర్టేషన్. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 6,000 మంది విద్యార్థి వీసాలు రద్దయ్యాయి. ఇందులో 130 మంది భారతీయులు విద్యార్థులు ఉన్నారు. ఇక వీరిపై ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు లేకపోయినా వేరువేరు కారణాలతో వీసాలు క్యాన్సిల్ చేశారు. అమెరికా వెళ్లాలనుకుంటున్న విదేశీయులకు H1B వీసాలు, EB వీసాలు ఇవేవి ఇప్పుడు సేఫ్ కాదు. ట్రంప్ సర్కార్ H1B వీసా లాటరీ విధానాన్ని మార్చి ఎక్కువ జీతం పొందే వారికి ప్రాధాన్యత ఇస్తోంది. స్టీఫెన్ మిల్లర్ ట్రంప్ టీంలో కీలక వ్యక్తి. H1B వీసాల కఠిన నిబంధనలను తీసుకువచ్చారు. కనీస వేతనం 1,10,000గా నిర్ణయించడం వల్ల భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్కు ఉద్యోగ అవకాశాలు కుచించుకుపోతున్నాయి. దీంతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దారుణంగా నష్టపోతున్నారు. ఒక భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్, టెక్ ప్రొఫెషనల్కు ఇప్పుడు అమెరికాలో ఉండడం కత్తి మీద సాములా మారింది.
ఈ కఠిన చర్యల వల్ల భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు అనంతం. ఉద్యోగ భద్రత లేకపోవడం, డిపోర్టేషన్ భయం, కుటుంబాలను వేరు చేయడం, ఇవన్నీ భారతీయ వలసదారులను మానసికంగా కుంగదీస్తున్నాయి. ఒక భారతీయ ఐటీ ఉద్యోగి తన H-1B వీసా రెన్యువల్ కోసం ఎదురు చూస్తూ రాత్రిళ్ళు నిద్రపోని పరిస్థితి. వీసా రద్దయితే కుటుంబం ఏమవుతుంది అనే ఆందోళనలో జీవిస్తున్నారు. విద్యార్థులైతే స్పీడింగ్ టికెట్ లాంటి చిన్న తప్పులకు కూడా వీసాలు రద్దవుతున్నాయి. ఒక భారతీయ విద్యార్థి కేవలం సోషల్ మీడియాలో ప్రో పాలస్తీనియన్ పోస్ట్ పెట్టినందుకు వీసా కోల్పోయి డిటెన్షన్ సెంటర్కు పంపబడ్డాడు. ట్రంప్ సర్కార్ ఈ దూకుడు విధానాలతో భారతీయులను టార్గెట్ చేసిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. 55 మిలియన్ వీసా హోల్డర్ల స్క్రూటినీలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. H-1B వీసాలలో 72% భారతీయులకే జారీ అవుతున్నాయి. కానీ ఇప్పుడు వీటిపైన కూడా కత్తి వేలాడుతోంది. ఇమిగ్రేషన్ అధికారులు రెస్టారెంట్లు, కన్స్ట్రక్షన్ సైట్లు, ఫామ్లలో దాడులు చేస్తూ చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా అరెస్టులు చేస్తున్నారు. ఒక్కో రోజు వందలాది మందిని డిపోర్ట్ చేస్తూ ఈ 2025లో 4 లక్షల మందిని దేశం నుంచి గెంటేయాలని ట్రంప్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్యలు కేవలం గణాంకాలు కాదు, ఇవి లక్షలాది కుటుంబాల జీవితాలు. H-1B వీసాలపైన కఠినతలు ఐటీ రంగంలో నైపుణ్య కొరతను సృష్టిస్తున్నాయి. ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతున్నాయి. అమెరికాలో భారతీయులు ఇప్పుడు భయంతో జీవిస్తున్నారు. ట్రంప్ సర్కార్ విదేశీయులపైన చూపిస్తున్న ఈ దూకుడు భారతీయుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది. వీసా రద్దు, డిపోర్టేషన్, మానసిక ఒత్తిడి ఇవన్నీ భారతీయ వలసదారులకు కొత్త సాధారణ జీవన విధానంగా మారాయి. ఈ కఠిన నిర్ణయాలు ఎంతకాలం సాగుతాయి? భారతీయుల కలల భూమి ఇప్పుడు భయాల గడ్డగా మారిందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండి. ట్రంప్ సర్కార్ షాకింగ్ నిర్ణయం. వీసా నిబంధనలు మరింత కఠినతరం. 55 మిలియన్ వీసాల స్క్రూట్నీ. ట్రంప్ ప్రభుత్వం 5.5 కోట్ల వీసా హోల్డర్ల రికార్డుల సమీక్ష. చిన్న తప్పుకు కూడా డిపోర్టేషన్ హెచ్చరిక. అమెరికాలో ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాలు పూర్తిగా నిలిపివేత. ఫ్లోరిడాలో భారతీయ డ్రైవర్ యాక్సిడెంటే కారణం. భారతీయులపై భారీ ప్రభావం. H-1B, EB వీసాలపై కత్తి. H-1B వీసా లాటరీ విధానానికి ట్రంప్ సర్కార్ స్వస్తి. ఎక్కువ జీతం పొందే వారికి ప్రాధాన్యత. H-1B వీసాలకు కనీస వేతనం 1,10,000గా నిర్ణయం. విదేశీ విద్యార్థులను వదలని ట్రంప్. ఇప్పటికే 6,000 మంది విద్యార్థి వీసాలు రద్దు. అందులో 130 మంది భారతీయ విద్యార్థులు. డిపోర్టేషన్కు కారణమవుతున్న సోషల్ మీడియా పోస్టులు. డిపోర్టేషన్ భయంతో భారతీయులు. రెస్టారెంట్లు, కన్స్ట్రక్షన్ సైట్లు, ఫార్మ్లలో దాడులు. చిన్న ఉల్లంఘనలకు కూడా అరెస్టులు. 2025లో 4 లక్షల మందిని డిపోర్ట్ చేసే లక్ష్యం. సోషల్ మీడియా నేర చరిత్రపై స్పెషల్ ఫోకస్. భారతీయ కుటుంబాలపైన భారీ ఎఫెక్ట్. స్వప్నాల భూమి, అవకాశాల గడ్డ అమెరికా. కానీ ఇప్పుడు అమెరికాలో ట్రంప్ సెకండ్ రూలింగ్ విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు భయం ఓ కొత్త నీడలా వెంటాడుతోంది. వలసదారులపైన ఉక్కుపాదం మోపుతూ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. చిన్న తప్పైనా, ఒక్క అడుగు తడబడిన డిపోర్టేషన్కు సిద్ధంగా ఉండండి అని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ట్రంప్ సర్కార్ తాజా హుకుం ఒక బాంబు పేల్చినట్లుగా విదేశీ ట్రక్ డ్రైవర్ల జీవితాలను తలకిందులు చేసింది. ఫ్లోరిడాలో జరిగిన ఒక భయానక యాక్సిడెంట్లో భారత సంతతి డ్రైవర్ హర్జిందర్ సింగ్ పైన 3 వాహన హత్యల ఆరోపణలు పడ్డాయి. ఈ ఘటనలో 3 అమెరికన్లు ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్ ప్రభుత్వం ఒక్కసారిగా కమర్షియల్ ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాలను పూర్తిగా నిలిపివేసింది. అంతేకాదు, ఇకపై ఒక్క వర్క్ వీసా కూడా ఇవ్వొద్దని సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో ఆదేశాలు జారీ చేశారు. విదేశీ డ్రైవర్లు అమెరికన్ల ప్రాణాలను పణంగా పెడుతున్నారు, అమెరికన్ ట్రాక్టర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారని రూబియో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఒక్క నిర్ణయంతో వేలాది భారతీయ ట్రక్ డ్రైవర్ల జీవితాలు అంధకారంలోకి వెళ్ళిపోయాయి. H-2B వీసాలపైన అమెరికాలో పనిచేస్తున్న డ్రైవర్లు ఒక్కసారిగా ఉపాధిని కోల్పోయి డిపోర్టేషన్ భయంతో వణికిపోతున్నారు. ఈ ఏడాది దాదాపు 1,20,000 H-2B వీసాలు అందుబాటులో ఉండగా ఇప్పుడు వీటిని రద్దు చేసే ఆలోచనలో ట్రంప్ సర్కార్ ఉంది. హర్జిందర్ సింగ్కు ఇంగ్లీష్ రాకపోవడం, చట్టవిరుద్ధంగా ఉండటం ఈ చర్యలకు కారణమని అధికారులు చెబుతున్నారు. కానీ ఇది కేవలం ఒక వ్యక్తి తప్పిదం కాదా? దీని కోసం లక్షల మంది భారతీయుల జీవితాలను ఎందుకు బలిపశువులుగా మార్చాలి?
ఇది కేవలం ట్రక్ డ్రైవర్ల విషయం మాత్రమే కాదు. ట్రంప్ సర్కార్ ఇప్పుడు 5.5 కోట్ల వీసా హోల్డర్ల రికార్డులను సమీక్షిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. 55 మిలియన్ వీసా హోల్డర్లను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఒక్క చిన్న తప్పు, ఒక్క వీసా ఓవర్ స్టే లేదా సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా ట్రంప్ సర్కార్కు వ్యతిరేకంగా ఉన్నా అంతే, కథ కంచికే. తక్షణమే వీసా రద్దు, ఆపై అరెస్ట్, నెక్స్ట్ డిపోర్టేషన్. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 6,000 మంది విద్యార్థి వీసాలు రద్దయ్యాయి. ఇందులో 130 మంది భారతీయులు విద్యార్థులు ఉన్నారు. ఇక వీరిపై ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు లేకపోయినా వేరువేరు కారణాలతో వీసాలు క్యాన్సిల్ చేశారు. అమెరికా వెళ్లాలనుకుంటున్న విదేశీయులకు H1B వీసాలు, EB వీసాలు ఇవేవి ఇప్పుడు సేఫ్ కాదు. ట్రంప్ సర్కార్ H1B వీసా లాటరీ విధానాన్ని మార్చి ఎక్కువ జీతం పొందే వారికి ప్రాధాన్యత ఇస్తోంది. స్టీఫెన్ మిల్లర్ ట్రంప్ టీంలో కీలక వ్యక్తి. H1B వీసాల కఠిన నిబంధనలను తీసుకువచ్చారు. కనీస వేతనం 1,10,000గా నిర్ణయించడం వల్ల భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్కు ఉద్యోగ అవకాశాలు కుచించుకుపోతున్నాయి. దీంతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగులు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ దారుణంగా నష్టపోతున్నారు. ఒక భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్, టెక్ ప్రొఫెషనల్కు ఇప్పుడు అమెరికాలో ఉండడం కత్తి మీద సాములా మారింది. ఈ కఠిన చర్యల వల్ల భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు అనంతం. ఉద్యోగ భద్రత లేకపోవడం, డిపోర్టేషన్ భయం, కుటుంబాలను వేరు చేయడం, ఇవన్నీ భారతీయ వలసదారులను మానసికంగా కుంగదీస్తున్నాయి. ఒక భారతీయ ఐటీ ఉద్యోగి తన H1B వీసా రెన్యువల్ కోసం ఎదురు చూస్తూ రాత్రిళ్ళు నిద్రపోని పరిస్థితి. వీసా రద్దయితే కుటుంబం ఏమవుతుంది అనే ఆందోళనలో జీవిస్తున్నారు. విద్యార్థులైతే స్పీడింగ్ టికెట్ లాంటి చిన్న తప్పులకు కూడా వీసాలు రద్దవుతున్నాయి. ఒక భారతీయ విద్యార్థి కేవలం సోషల్ మీడియాలో ప్రో పాలస్తీనియన్ పోస్ట్ పెట్టినందుకు వీసా కోల్పోయి డిటెన్షన్ సెంటర్కు పంపబడ్డాడు. ట్రంప్ సర్కార్ ఈ దూకుడు విధానాలతో భారతీయులను టార్గెట్ చేసిందా అనే ప్రశ్న తలెత్తుతోంది. 55 మిలియన్ వీసా హోల్డర్ల స్క్రూటినీలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. H1B వీసాలలో 72% భారతీయులకే జారీ అవుతున్నాయి. కానీ ఇప్పుడు వీటిపైన కూడా కత్తి వేలాడుతోంది. ఇమిగ్రేషన్ అధికారులు రెస్టారెంట్లు, కన్స్ట్రక్షన్ సైట్లు, ఫామ్లలో దాడులు చేస్తూ చిన్న చిన్న ఉల్లంఘనలకు కూడా అరెస్టులు చేస్తున్నారు. ఒక్కో రోజు వందలాది మందిని డిపోర్ట్ చేస్తూ ఈ 2025లో 4 లక్షల మందిని దేశం నుంచి గెంటేయాలని ట్రంప్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చర్యలు కేవలం గణాంకాలు కాదు, ఇవి లక్షలాది కుటుంబాల జీవితాలు. H1B వీసాలపైన కఠినతలు ఐటీ రంగంలో నైపుణ్య కొరతను సృష్టిస్తున్నాయి. ఉద్యోగాలు విదేశాలకు తరలిపోతున్నాయి. అమెరికాలో భారతీయులు ఇప్పుడు భయంతో జీవిస్తున్నారు. ట్రంప్ సర్కార్ విదేశీయులపైన చూపిస్తున్న ఈ దూకుడు భారతీయుల జీవితాలను అస్తవ్యస్తం చేస్తుంది. వీసా రద్దు, డిపోర్టేషన్, మానసిక ఒత్తిడి ఇవన్నీ భారతీయ వలసదారులకు కొత్త సాధారణ జీవన విధానంగా మారాయి. ఈ కఠిన నిర్ణయాలు ఎంతకాలం సాగుతాయి? భారతీయుల కలల భూమి ఇప్పుడు భయాల గడ్డగా మారిందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్లో తెలియజేయండి.